హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం బ్రెడ్ హల్వా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండి బ్రెడ్ హల్వా. ముందుగా బ్రెడ్ తీసుకొని ప్యాన్లో గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మనకు నచ్చిన బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వాకి కొద్దిగా గీ ఎక్కువనే పడుతుందండి. మీకు నెయ్యి కనుక ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్లోనే రోస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువనే బ్రెడ్ ఎక్కువనే అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ లేదా గీని. ఆ విధంగా అన్నీ రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూసారుగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఆ విధంగా చేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వీటిని కూడా గీలో ఫ్రై చేసుకోవాలి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయినాక ఇంతకుముందు చూపించాను కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. చూసారుగా మంచి కలర్ వచ్చే వరకు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఆ విధంగా చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా టైం ఏం పట్టదండి. ఈ హల్వా మన ఇంట్లో పాలు, బ్రెడ్, షుగర్ ఉంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. చూశారు కదా, అదే రోస్ట్ చేసుకున్న అదే కడాయిలో 2 కప్పుల వాటర్ పోసేసినాను. నేను 2 కప్పుల వాటర్కి 1/2 కప్ 1/4 షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ బదులు నేను ఇక్కడ కండ చక్కెర యూజ్ చేస్తున్నాను. అది కూడా కడాయిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చక్కెర అనేది పాకం అవసరం లేదండి, ఓన్లీ కరిగితే సరిపోద్ది. చూసారు కదా, చక్కెర కరిగిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ని వేసేసుకోవాలి. ఆ షుగర్ సిరప్లో బ్రెడ్ ముక్కలని, మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను కోవా తీసుకున్నానండి, వితౌట్ సాల్ట్. ఆ కోవాని కూడా వేసుకోవాలి. కొంచెం మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ కొంచెం కోవాతో పాటు మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ హల్వాలో. చూసారు కదండి, బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఎలా ఉందో చెప్పండి మీరు.